హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆగస్ట్ మంత్ అంటే నా చిట్టి తల్లి బర్త్డే మంత్ అనమాట. 22కి యాక్చువల్లీ రిధి పాప బర్త్డే ఉంది. సో సండే రోజు పెడితే అందరూ వస్తారు అని ఇంటెన్షన్తో 25th సండే రోజు బర్త్డే ప్లాన్ చేశాము. అండ్ ఫోటోషూట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. అంటే నాకు హైదరాబాద్లో ఫోటో షూట్ గురించి ఐడియా లేదు. సో ఫైనల్గా చాలా రీసెర్చ్ చేసి ఫోటో కిడ్స్ హైదరాబాద్ అని ఒక ఫోటో స్టూడియోని అయితే మేము హైర్ చేసుకున్నాము. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అండ్ బేసిక్గా ఏంటంటే లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టైం కూడా చాలా దగ్గరకు వస్తుంది. 22nd రోజు బర్త్డే ఉందని చెప్పి కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా కొన్ని అవుట్పుట్ చూసి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఫోటో కిడ్స్ హైదరాబాద్ అని KPHBలో ఉంది లొకేషన్. డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. సిల్వర్, గోల్డ్ అండ్ ఫ్యామిలీ అని. రీజనబుల్ ప్రైస్ అని చెప్పలేను, లిటిల్ బిట్ ప్రైజీయే ఉంది. బట్ ప్రైస్కి వర్త్ పిక్చర్స్ అనమాట. చాలా క్లాసీగా ఉన్నాయి పిక్చర్స్. ఇది ఎట్లా అంటే థీమ్స్ పెట్టి ఇట్లా హడావిడిగా అన్ని ప్రాపర్టీస్ యూస్ చేసి తీసింది కాదు. చాలా సటిల్గా అండ్ సోబర్గా అండ్ క్లాసీగా ఉన్నాయి అనమాట పిక్చర్స్. నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. మేము రిధికి 3 అవుట్ఫిట్స్ తీసుకున్నాము. 3 అవుట్ఫిట్స్లో విదిన్ ద న్యాచురల్ లైట్లోనే తీశారు వాళ్ళు. స్పెషల్గా లైట్ ఎఫెక్ట్స్ అట్లా కూడా పెట్టలేరు. అండ్ చాలా ఈజీగా ఒక 1 అవర్లో సెషన్ అయితే ఎండ్ చేసాము. పిల్లలు కూడా చాలా క్రాంకీ అవుతారు కదా, డిస్టర్బెన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ఎక్కువ ఆమెను స్ట్రెస్ చేయకుండా 1 అవర్లో లిమిటెడ్ ఫొటోస్, ఒక 20 ఫొటోస్ అలా తీసుకొని వచ్చామన్నమాట. నాకు వాళ్ళ అవుట్పుట్ కానీ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ చాలా క్లాసీగా నీట్గా అనిపించాయి. మీకు కనుక ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అసలు ఆమెని ప్రాపర్గా ఎంగేజ్ చేసి కొన్ని స్మైలింగ్ స్నాప్స్ తీయడానికి చాలా కష్టపడ్డాము. యాక్చువల్లీ ఏంటంటే ఒక పెద్ద ప్యాకేజ్ తీసుకుంటే కాసేపు రిలాక్స్ అయ్యి కూడా షూట్ చేసుకుంటారంట. ఒకసారి వాళ్ళ స్టూడియో చూడండి. చాలా సింపుల్ స్టూడియో, బట్ ద ప్రాపర్టీస్ ఆర్ వెరీ క్లాసీ. వాళ్ళు యూజ్ చేసే టాయ్స్ కానీ అవన్నీ నాకు చాలా నచ్చాయి, బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే పిల్లలు చాలా సతాయిస్తారు. ఫోటోషూట్కి వెళ్ళేటప్పుడు చాలా పేషెన్సీగా ఉండాలి. అండ్ వాళ్ళ కోసం కొంచెం ఫుడ్ క్యారీ చేసుకోవడం, బనానాస్, బిస్కెట్స్ అట్లాంటివి. అండ్ వాళ్ళకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాటిని ప్లే చేయడం, అంటే కోకోమిలన్ ఇట్లాంటి మ్యూజిక్స్ వింటుంటారు కదా, అట్లాంటివి పెట్టి వాళ్ళని ప్రాపర్గా ఎంగేజ్ చేసి ఫొటోస్ తీసేసరికి చాలా టైం పడుతుంది. బట్ నేను తీసుకుంది, నాకు ఇట్లా ఏడుస్తుంది పాప అని అర్థమయ్యి నేను ఒక చిన్న ప్యాకేజీ తీసుకున్నాను. అరౌండ్ 1 అవర్ సెషన్ తీసుకున్నాను. సో దట్ సరిపోతుంది. అంటే ఈ ఈవెంట్కి అయితే అది ప్రాపర్. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంకా మంచిగా తీసుకోవచ్చు ఫ్యామిలీ పిక్చర్స్ అని. ఫస్ట్ అయితే పాపని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాము. దీస్ ఆర్ ద పిక్స్ అనమాట. ఫ్యూ ఆఫ్ ద పిక్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది హౌ క్యూట్ ద పిక్చర్స్ ఆర్. నాకైతే చాలా నచ్చింది. ఫ్యూచర్లో కూడా నేను వాళ్ళని హైర్ చేసుకుందామని అనుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టిల్ దెన్ బాయ్.